నిజం తెలిసిపోవడంతో ఊహించని నిర్ణయం తీసుకున్న తులసి రుద్రాణి గురించి నిజం బయటపెట్టి పాపని కావ్య చేతిలో పెట్టేసి క్షమాపణ అడిగిన మినిస్టర్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే రాజ్ అయితే చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని మినిస్టర్ని చక్రవర్తి ఉన్న ప్లేస్కి రప్పిస్తాడు. చక్రవర్తి ఉన్న ప్లేస్కి వచ్చిన మినిస్టర్ ఇక్కడికి ఎవ్వరూ రాకూడదు, ఎవ్వరొచ్చినా అసలు మీరు లోపలికి రానివ్వకండి అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు. అక్కడికి ఎవ్వరూ రాలేదని తెలుసుకుని ఇంతకీ నా భార్య ఎక్కడికి వెళ్ళింది, మరి వీడు ఎందుకు ఇలా చెప్పాడు అని చెప్పేసి అంటూ కంగారు పడుతూ ఉంటాడు మినిస్టర్ అయితే. ఈలోగా ఇక్కడ చూస్తే ఎవ్వరూ రాలేదు కదన్నా, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఏం లేదులే, చెప్పినట్టు చేయండి చాలు, ఈ చుట్టుపక్కల ఎవరైనా అనుమానంగా కనిపిస్తే నాకు కాల్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోగా తన భార్య గురించి ఆలోచించుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు మినిస్టర్. చాలా కంగారు పడుతూ ఉంటాడు. తన భార్య తులసిని ఏం చేశాడో ఏంటో రాజ్ అని చెప్పేసి. ఇక అందరికీ బలహీనత ఉన్నట్టే మినిస్టర్కి కూడా బలహీనత, కుటుంబం ఉంటుంది కదా, అందుకే పరుగులు పెడుతూ ఉంటాడు మినిస్టర్ అయితే. ఇక ఈలోగా వెనకాలే ఉండి ఇదంతా గమనిస్తున్న రాజ్ అయితే, ఏంటి మినిస్టర్ చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు, ఎందుకు కంగారు పడతావు, కాసేపట్లో చక్రవర్తి ముందు నీ భార్య ఉంటుంది, కావాలి అంటే నేను చెప్పిన ప్లేస్కి వచ్చి చూసుకో అని చెప్పేసి ఒక క్లూ అయితే ఇచ్చేస్తాడు రాజ్ అయితే. ఒరే నా భార్యకి ఏదైనా జరిగిందంటే మిమ్మల్ని ఎవరిని బ్రతకనివ్వను అని చెప్పి మినిస్టర్ వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. నీ భార్యకి ఏం జరగడానికి మేము నీలా మూర్ఖులమి కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. ఈలోగానే ఇక రాజు ఆ రౌడీల దగ్గరికి రావడం జరుగుతుంది. అలా వచ్చిన రాజు అయితే ఆ రౌడీ చెంప పగల కొడతాడు. ఏంట్రా ఏమనుకుంటున్నారు, ఎవరనుకుంటున్నారు, లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపే అంత ధైర్యం మీకు లేదు అని చెప్పేసి రాజైతే చాలా చొరవగా వాళ్ళందరినీ చితక్కొట్టి లోపలికైతే వెళ్ళిపోతాడు. మరో రౌడీ వచ్చి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే ఇక ఆగకుండా వాళ్ళని అక్కడికక్కడే కొట్టి పడేస్తాడు. అలా పడేసిన రాజు గబగబా లోపలికి వెళతాడు. అలా వెళ్ళేసరికి చక్రవర్తి రాజును చూసి, సార్ మీరు వచ్చారు సార్, నా కోసం, నాకు తెలుసు సార్ ఎవరో ఒకరిని ఆ దేవుడు పంపిస్తాడని, మీ పాపని మీరు చేరుకోవడానికి ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను, వాడు మిమ్మల్ని మోసం చేశాడు సార్, తెలిసింది సార్, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని కాపాడుకోవడానికి ఇక్కడి వరకు వచ్చాం, పదండి సార్ వెంటనే వెళదాం, వాడి భార్య తులసి గారికి నిజాన్ని చెప్పేయాలి అని చెప్పేసి ఇక రాజు అయితే అక్కడి నుంచి గబగబా చక్రవర్తిని తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు. చక్రవర్తి గారు ఎట్టి పరిస్థితిలోని మీరు భయపడవలసిన పని లేదు సార్, నేను అస్సలు భయపడను, అందుకే వాడు నిజం ఎక్కడ చెప్పేస్తాను అని చెప్పేసి నన్ను ఇలా కిడ్నాప్ చేశాడు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ కావ్య ఆ బిడ్డను చూసుకుని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక నిజంగా మీరు చాలా గ్రేట్, ఎందుకంటే ఈ బిడ్డని కూడా మీ బిడ్డలాగే చూసుకుంటున్నారు, తప్పకుండా మీ బిడ్డ మీ చేతికి వస్తుంది, మీ కష్టం తీరుతుంది అని చెప్పేసి తులసి అంటూ ఉంటుంది. కానీ మా వారు కంగారు పడుతూ ఉంటారనుకుంటా అండి, కాసేపు ఆగితే మీ వారే ఇక్కడికి రావచ్చు, ఎందుకంటే నేను మీ వారికి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పానులేండి, సారీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో తులసి గారు, నన్ను ఇబ్బంది పెట్టేదేముంది, ఎవరికైనా సహాయం చేయడం అనేది మన మంచితనం అని చెప్పేసి అంటూ ఉండగానే మీరు చాలా మంచివారు కాబట్టే మీకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పేసి తులసికి చెప్తూ ఉంటుంది కావ్య కూడా. ఇలా ఇక మినిస్టర్ అయితే నా భార్య విషయంలో వీడు చాలా పెద్ద ప్లానే గీశాడు, అసలు చక్రవర్తి అక్కడే ఉన్నాడని ఆ రౌడీలు చెప్పారు, కానీ చక్రవర్తి దగ్గరికి నా భార్యను తీసుకుని వెళతానని వీడెలా చెప్పగలుగుతున్నాడు, అసలు ఆ ప్లేస్కి చక్రవర్తిని ఎలా తీసుకువెళ్ళగలడు, అది అసాధ్యం, నా భార్యకు తెలిసే అవకాశమే లేదు, కానీ నేను అక్కడికి త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి ఇక బయలుదేరుతాడు. అక్కడి నుంచి గబగబా మినిస్టర్ అయితే అలా తన భార్య కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. ఈలోగా చక్రవర్తి అయితే తులసి ముందుకి రానే వచ్చేస్తాడు. అలా వచ్చేసరికి చక్రవర్తి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు కనిపించడం లేదు అని నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ మా వారైతే చెప్పారు మీరు ఎక్కడికో క్యాంపుకు వెళ్ళి ఉంటారని, మీరు పాపని ఆ రోజు నుంచి చూడలేదు కదా, ఇదిగోండి పాప అని చెప్పనేసరికి అమ్మ మీకు న్యాయం జరిగింది, కానీ మీ భర్త కారణంగా
మరొకరికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. మరొక తల్లి బాధకి మీ భర్త కారణమయ్యారు అని చెప్పేసి చక్రవర్తి చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారండి చక్రవర్తి గారు? నా భర్త ఎప్పుడూ మంచి పనులే చేస్తారు తప్ప నా భర్త ఎవరికీ హాని చేయరు, కానీ ఇప్పుడు హాని చేశారు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా ఇక మినిస్టర్ అయితే పరుగులు తీస్తూ లోపలికైతే వస్తూ ఉంటాడు. నా భార్యకు నిజం తెలియకూడదు, ఎట్టి పరిస్థితిలోని నిజం తెలియనివ్వను, నా భార్యకు నిజం తెలిస్తే తను బ్రతకదు అని చెప్పి అనుకుంటూ గబగబా పరుగులు తీస్తూ లోపలికైతే వచ్చేస్తాడు మినిస్టర్ అయితే. హీరోగా ఒక్కసారే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అదిగో వచ్చారు కదా మీ భర్త, వీళ్లకు అన్యాయం చేశాడు. ఎందుకంటే మీ చేతిలో ఉన్న పాప మీ కన్న పాప కాదు అని చెప్పి అనేసరికి ఒక్కసారే తులసి షాక్ అయిపోతుంది. రాజు కావ్య అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది? ఈ పాప నా పాపే, నేనే కన్నాను, మా వారు చెప్పారు కదా. అయినా నా పాప నాకు తెలుసు. లేదు లేదు తులసి గారు, మీరు కళ్ళు తెరిచి మీ పాపని కళ్ళారా చూసుకునే అవకాశం లేకుండా ఇంక్యుబేటర్లో పెట్టాం. ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాతే పాపని మార్చేశారు. ఎందుకంటే మీ పాపకి ఆరోగ్య పరిస్థితి బాగోదు, పాప ఎంతకాలం బ్రతుకుతుందో తెలియదు, మీరేమైపోతారో అన్న భయంతో మినిస్టర్ గారు వీళ్ళ పాపని ఇక మీ చేతిలో పెట్టి మీ పాపని వాళ్ళ చేతిలో పెట్టేసరికి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ నా దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చారు బిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని. అప్పుడే నిజం తెలుసుకున్న నేను మినిస్టర్ గారిని నిలదీయడానికి వస్తే ఆయన నన్ను ఒక ప్లేస్లో దాచిపెడితే ఇప్పుడు రాజుగారు నన్ను కాపాడారు అన్న నిజం చెప్పేసరికి, తులసి వీళ్ళు చెప్పేదంతా అబద్ధం తులసి, నేనేం చేయలేదు, ఆ పాప మన పాపే, వెళదాంరా, వీళ్ళు నిన్ను నన్ను కలిసి మోసం చేసి మన పాపను వీళ్ళు తీసేసుకోవాలనుకుంటున్నారు, ఈ డాక్టర్ చక్రవర్తి కూడా వాళ్ళతో చేతులు కలిపేశాడు అని చెప్పి అనేసరికి, లేదు లేదు మేము చెప్పేది నిజమమ్మా. అవునండి నిజం, మీ ఒడిలో ఉన్న పాపే నా కన్న పాప. ఈ నిజం తెలిస్తే మీరేమైపోతారన్న భయంతో నిజం చెప్పలేక మౌనంగా ఉండిపోయి పాపని చూస్తూ దగ్గరికి తీసుకోలేక బాధపడుతున్న తల్లిని నేను అంటూ ఏడుస్తూ ఉంటుంది కావ్య అయితే. ఇక మినిస్టర్ వీళ్ళందరూ ఇలానే చేస్తారు, వెళదాం రా అనేసరికి, నో నేను రాను, ఆ ఇంటికి నేను రాలేను, ఇంతకాలం మిమ్మల్ని ఎంతో నమ్మాను, మీరు నన్ను మోసం చేయరని, నాకు అబద్ధం చెప్పరు అని చెప్పి మిమ్మల్ని నమ్మాను, కానీ నన్ను మోసం చేశారు. నేను కన్నా నా పాపని కనీసం కళ్ళారా చూసుకునే అవకాశం కూడా లేకుండా మరొక తల్లి బిడ్డని తీసుకొచ్చి ఆ తల్లి బిడ్డను నా ఒడికి చేర్చి ఇంకా నేను ఆ తల్లి ఉసురు పోసుకునేలా చేశారు. ఏ జన్మలో ఏం పాపం చేశానో తెలియదు. నాకు పుట్టిన బిడ్డలు ఇద్దరు పురిట్లోనే చనిపోయారు. పాప బ్రతికి ఉందనుకుంటే ఆ పాపకి కూడా గ్యారంటీ లేదని తెలిసిపోయింది. కానీ ఇంకా పాపం మూట కట్టుకోవడానికి ఈ పాపను తీసుకొచ్చి నా ఒడికి చేర్చి నన్ను బాధ పెట్టారు. జీవితంలో మీ మొహం నాకు చూపించొద్దు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా, తులసి ఇదంతా నీ కోసమే చేశాను తులసి, నన్ను క్షమించు తులసి అని అంటూ ఉంటాడు. ఇక మినిస్టర్ అయితే, ఎవరి కోసం చేసినా సరే నేను మాత్రం ఈ తప్పుని క్షమించలేను అనేసరికి, మరేం చేస్తే క్షమిస్తావు? వాళ్ళ పాపను వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళను క్షమాపణ అడగండి, మన పాప బ్రతుకుతుంది, ఆ నమ్మకం నాకుంది, మన పాపని మనం తీసుకుందామని చెప్పనేసరికి, సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఆ కుటుంబం ముందుకు వెళ్ళి పాపని కావ్య చేతిలో పెట్టేస్తాడు మినిస్టర్ అయితే. నన్ను క్షమించండి అని క్షమాపణ అడుగుతాడు. ముఖ్యంగా అందరూ నన్ను క్షమించాలి, నా భర్త నా కోసమే ఈ తప్పు చేశాడని చెప్పి అందరినీ క్షమాపణ అడుగుతుంది. కానీ ఈ తప్పు చేయడానికి అసలు కారణం రుద్రాణి గారు నాకు కనుక ఎదురు పడకపోతే నేను ఈ తప్పు చేసి ఉండేవాడిని కాదు. ఆవిడ సలహా ఇవ్వడం కారణంగానే మీ బిడ్డను ఇంకిపేటర్లోంచి మార్చాను అని చెప్పి రుద్రాణి గురించి బయట పెట్టేసరికి, ఇక ఇంట్లో ఉండి ఎన్నో దుర్మార్గాలు చేసింది, బయటకు వెళ్ళి కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అలాంటి ఆడదాన్ని బయట ప్రపంచంలో తిరగనిస్తే ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తుందో, తను చేసిన తప్పులన్నీ బయటపెట్టి తనని అరెస్టు చేయించి తీరాలి అని ఎవరు చెప్పినా వినకుండా కావ్యకి ద్రోహం చేయాలనుకున్న రుద్రాణిని అరెస్టు చేయడానికి పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఇక అపర్ణ అయితే, తనని మా కళ్ళ ముందు కనిపించకుండా తీసుకుని వెళ్ళిపోండి, జీవితంలో తను బయటికి రాకూడదు, మీకు ఎంత డబ్బైనా ఇస్తాను కానీ
తను మాత్రం మా కంటికి కనిపించకూడదు అని చెప్పి అపర్ణ రుద్రానికి పెద్ద షాకే ఇస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.